ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ 7% ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ ఇది. మీరు వర్కౌట్స్ చేసే వాళ్ళైనా లేపోతే వీక్లీ 10 డేస్‌కోసారి ఏదో రకంగా మనకి ఈ రకంగా జిడ్డు జిడ్డుగా, స్వెటీగా హెయిర్ అయిపోతది. ఏ విధంగా 10 డేస్‌కోసారి లేపోతే 15 డేస్‌కోసారి ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవాలో హెయిర్‌ని చూపిస్తాను. ఇది మీరు 15 డేస్‌కోసారి చేసుకోవచ్చు. మీ హెయిర్‌ని సిల్కీగా, హెల్తీగా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మీ హెయిర్ పీహెచ్ లెవెల్స్‌ని ఇది సెట్ చేస్తుంది. అదే విధంగా డాండ్రఫ్‌ని తీసేస్తది. మీ స్కాల్ప్‌ని మాయిశ్చరైజింగ్‌గా అండ్ మోస్ట్ హెల్తీగా ఈ ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తా. నేను పుష్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా. ఓకే. ఈ విధంగా చేస్తా హెయిర్ మొత్తం కొంచెం కొంచెం మొత్తం స్కాల్ప్ అంతా తడిసేలాగా మీరు పుష్ చేయాల్సిన మొత్తం వేసాక నేను చూపిస్తాను. ఈ విధంగా హెయిర్ మొత్తం గ్లైకాలిక్ యాసిడ్ వేసి 2 హ్యాండ్స్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మసాజ్ చేయాలి హెయిర్ని. ఓకే. సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేయాలి. ఇది ఓన్లీ 15 మినిట్సే మీ హెయిర్ మీద ఉంచుకోవాలి. తర్వాత మీరు హెడ్ బాత్ చేయాలి. చూస్తాను ఈ 15 మినిట్స్ మీరు ఈ విధంగా 5 మినిట్స్ అలాగా మీరు సర్క్యులర్ మోషన్లో ఈ గ్లైకాలిక్ యాసిడ్ని చక్కగా మసాజ్ చేస్తే ఓకే. ఇది బాగా స్కాల్ప్లోకి పెనిట్రేట్ అయ్యి మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. కాదంటే ఇది వీక్లీ వన్సే చేయాలి. వీక్లీ వన్స్ కానీ 10 డేస్‌కోసారి కానీ చేయాలి. అస్తమాను చెయ్యకూడదు. చేస్తే మన స్కాల్ప్ ఇరిటేట్ అయ్యి బెనిఫిట్స్ పోగా ఇరిటేషన్ కలుగుతుంది. వీక్లీ 2-3 టైమ్స్ నేను హెడ్ బాత్ చేస్తాను మ్యాక్సిమం. బట్ ఇది హెడ్ బాత్ చేయకుండా 1 or 2 డేస్ ఎక్స్టెండ్ చేస్తుంది ఈ ట్రిక్. 6 మంత్స్ నుంచి ఈ విధంగా ఎక్స్ఫోలియేటింగ్ చేస్తున్నాను హెయిర్‌ని. సో దట్ నేను హెడ్ బాత్ చేసొచ్చి ఆఫ్టర్ క్లిప్‌ని నేను యాడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇలా కనిపిస్తుంది.